రాజేష్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ముందు ఒకసారి వెనకలా ఒకసారి హీరో చాలా ఎంబారసింగ్ ఉంది, నాకే కొత్తగా ఉంది, నన్ను నమ్మలేకపోతున్నాను. అందులేదు ఇందులో నేను మంచి ఫ్రెండ్గా చేశాను సాయిరామ్ శంకర్తో. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమ్స్ గారి మ్యూజిక్ అదిరిపోయింది, చెప్పవసలేదు. మంచి ఫామ్లో ఉన్నారు, ప్రతి సినిమా హిట్ అని చేస్తే. అండ్ త్రినాథరావు అన్న ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తాను. బెక్కమన్న, వేణన్న, బీవీఎస్ అండ్ మా అన్నయ్య గారు అబ్బాయి ఆకాష్. నమస్కారం సార్. నారాయణమూర్తి గారు, మిమ్మల్ని చాలా తక్కువ సార్లు కలుస్తాం, ఇలా కలవడం చాలా ఆనందకరంగా ఉంది. రఘు, అందరినీ, ప్రొడ్యూసర్ గారు దేవరాజ్ గారికి ఈ సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా నవీన్ రెడ్డి డైరెక్టర్ గారికి బాగా సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ సాయిరామ్ గారి గురించి చాలామంది చెప్తున్నారు వెరీ డౌన్ టు ఎర్త్ అని. నిజంగానే అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్. సాయిరామ్ శంకర్ షూటింగ్లో కూడా ఫాలో అయ్యారు, రేపు 8 గంటలకు వస్తున్నారు భయ్యా, రేపు లంచ్ ఏం తిందాం అనేవాడు. అంత డౌన్ టు ఎర్త్ అండ్ మాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ సత్యం, రాజేష్. ఈ రాజేష్ అనే పేరు నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి ఒక కామన్ నేమ్. రాజేష్ అంటే చాలా కామన్ నేము, ప్రతి ఒక్కరికి రాజేష్ అని ఉంటుంది. ఆ రాజేష్, ఈ రాజేష్, సంథింగ్ రాజేష్ ఉంటుంది. రాజేష్ బాబు, రాజేష్ కుమార్ అని నేను ఇంటర్మీడియట్లో నా ఫ్రెండ్ పేరు కునాల్ అని ఉండేది. కునాల్, అరే భలే ఉంది కునాల్, ఏమో కొత్తగా ఉంది పేరు అనుకున్నాను. వాళ్ళు మారవాడి వాళ్ళు అంటారు. ఇంకోటి పేరు ఒకటి సిద్ధార్థ్ అని, ఈ అమ్మ భలే ఉంది అని అలా ఫీల్ అయ్యేవాడిని. ఇంకా రాజేష్ ఏంటి అని, మా బ్రదర్స్ నలుగురు, రాజేష్, సతీష్, దినేష్, అనూష్, నలుగురు బ్రదర్స్, ఈ కామన్ పేర్లు అనిపించాను. సో సత్యం సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు బాగా చిన్నోడిని, పేరు మార్చుకోవాలని ఉండేది కానీ ధైర్యం సరిపోయేది కాదు. దానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, పాస్పోర్ట్లో మార్పించుకోవాలి, సర్టిఫికేట్లో మార్పించుకోవాలి, పెద్ద తత్వంగా అని వింటే అప్పుడు డబ్బులు ఉండే కాదు. బట్ స్టిల్ పేరు మార్చుకుందాం, పేరు మార్చేసుకుంటే బాగుండని అడిగితే మా గురుగారు సూర్యకిరణ్ గారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ పేరు మారిపోద్దన్నారు. సో అందరికీ అంటే ఎలాగ మారిపోద్ది నా పేరు, నీకు వదిలే, నీ పేరు మారిపోద్ది, పేరు మార్చుకోక ఇదే బాగుంది నీ పేరు అన్నారు. తర్వాత ఆ సినిమా సత్యం అని పెద్ద హిట్ అవ్వడం, అప్పుడు నా పేరు సత్యం రాజేష్ అయిపోయింది. సో ఈ ప్రపంచం మొత్తం మీద సత్యం రాసిన పేరు నా ఒక్కడికే ఉంది. అది నేను చాలా ఆ తర్వాత నుంచి స్టార్టెడ్ లవింగ్ మై నేమ్, సత్యం రాజేష్. సత్యం రాజేష్ ఆ రైమింగ్ కూడా చాలా బాగుంది అనుకో. ఆయన చెప్పినట్టు నా పేరు మారిపోయింది. ఆయన మా సూర్యకిరణ్ గారు నిన్న కాలం చెల్లించారు. ఆయన నా గురుగారు, నా దేవుడు. పొలిమేరా, అరే నాకు సారీ కనిపించలేదు. సో సూర్యకిరణ్ గారు నిన్న అకాల మరణం చెందడం జరిగింది. నాకు ఇంతకన్నా చెప్పడం రాదు, నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్లు అలాగ అయింది అది. సో ఎంతకన్నా ఆయన గురించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి నిలబడడానికి కారణం కూడా ఆయనే. అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంతకన్నా మాట్లాడితే బాగోదు ఈ సందర్భం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.